అదే అదే నీ అధికారం అహంకారం అంటారు. నాకు చెప్పా కదా, నీకు చెప్పే గుర్తాడు ఎగిరివాడు. ఏదో వాడి ప్రాణం వాడు కాపాడుకుంది, ఎగిరాడు, వదిలేచ్చు కదా, నాకు చెప్పలా. ఇదే అహంకారం అంటే. అదే మయుడు దుర్మార్గుడు. అక్కడ కృష్ణుడు చెప్పాడు స్పష్టంగా, అర్జున అన్ని చోట్ల ఒకేలా ఆలోచించకూడదయ్యా, వాడు రాక్షసుడయ్యా, కొంప ముంచుతాడు, వాడిని చావని అంటే నా కాళ్ళమే పడ్డాడు బావా, అది పెద్ద ఫీలింగ్ ఇక్కడ. దీన్నే అహంకారం అంట. కరుణ అనరు దాన్ని, అహంకారం అంట. నా కాళ్ళమే పడ్డాడు, ఏమైనా సరే నేను కాళ్ళమే బండి వాడిని కాపాడుతాను అంటే కర్ణుడిని కూడా కాపాడుతావా? కాపాడుకో. దుర్యోధనుని కూడా కాపాడుకో. యుద్ధం ఎందుకు? ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా కాళ్ళ మీద పడ్డం, వేళ్ల మీద పడ్డం ఏంటండి? ధర్మం అనుసరించవలసిన చోట కరుణ కూడా పనికిరాదమ్మా. కక్ష ఎలా పనికిరాదో కరుణ కూడా అలాగే పనికిరాదు. శిక్ష పడవలసింది. కాళ్ళ మీద పడిన మయుణ్ణి వదిలేస్తాడు. ఒకటి లెక్క గుర్తుపెట్టుకోండి, అశ్వసేనుడు పొరపాటున బతికాడు. 2 లెక్క గుర్తుపెట్టుకోండి, ఇంకా 5 పెట్టెలు బతికాయి. లావుక పెట్టెలు, పౌరాల్లో ఒక జాతి. తల్లి పేరు జరిత, దానికి 4 బిడ్డలు. జరిత అని, సారీసృక్వ, ద్రోణ, స్తంభమిత్ర అని 4 పిల్లలు. ఆ 5 పిల్లలు పావురాలు బతికాయి. నన్నయ్య గారు మాతృదేవత అని ఆ ప్రేమంతా రాస్తాడు. అవి కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి బతికాయి. అవి బతికినట్టు అర్జునుడికి తెలియదు. తెలిస్తే వాటిని కూడా చంపేసేవాడు. సరిగ్గా మీరు గమనించండి కర్మఫలం ఎలా ఉంటుందో. 5 పెట్టెలు బతికాయి. మయుడు బతికాడు, అశ్వసేనుడు బతికాడు. ఖాండవ దహనం మొత్తం మీద బతికిన వాళ్ళు 7. కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం 18 రోజులు జరిగితే 11 అక్షౌహిణీల కౌరవ సైన్యం నాశనమైపోతే 7 అక్షౌహిణీల పాండవ సైన్యంలో, అంటే సుమారుగా 7 లక్షల మందిలో బతికిన వాళ్ళు 7. మొత్తం అందరూ పోయారు. ఆ 7 ఎవరయ్యా? పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి. ఎంత విచిత్రం నిర్మాణం! కర్మఫలం ఎంత విచిత్రం! గహనా కర్మణో గతికి. 18వ రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి 3000 మంది ఉన్నారండి. 5 3000 మంది ఉన్నారు. ఉప పాండవులు ఉన్నారు, శిఖండి ఉన్నాడు, దృష్టజుమ్నుడు ఉన్నాడు. అందరూ బతికారు. వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా. మందు విందు చిందు అన్నీ ఇంకా గెలిచాం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అనుకున్నారు. అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి 3000 మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడమ్మా. ఒక్కడు బతకరా. ద్రౌపదీదేవికి గర్భశోకం సామాన్యమైంది కదా. 5 పిల్లలు పోయారు. ఏమి సాధించినట్టు? 5 పిల్లలు పోయారు, 2 అన్నయ్యలు పోయారు, శకండి పోయాడు, దృష్టజుమ్నుడు పోయాడు. 18 రోజుల పాటు భీష్ముని బాణాలు, ద్రోణుని బాణాలు, కర్ణుని బాణాలు, దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు సుతసోముడు, అర్జునుడి కుమారుడు శృతకర్మ, నకులుని కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు. 18 రోజుల పాటు భీష్మ ద్రోణ కృపాది ధన్విని